శ్రీ గురుభ్యో నమః. మనం తులసీదాస్ గారు రచించిన శ్రీరామచరితమానసం నుండి సుందరకాండ చూస్తున్నాం. सचिव बैद गुरती नीजो प्रिय बोलहि भय आसा राजधर्म तन तीनि करा होई बेगी नासा. మంత్రి గాని వైద్యుడు గాని గురువు గాని ప్రభువు అప్రసన్నుడు అగుననే భయంతో లేదా ఏదైనా ఒక పారితోషికంపై గల ఆశతో ప్రియవాక్యాలు ఇచ్చకములు పలుకుతూ వాస్తవాలను దాచినచో క్రమంగా ఆ ప్రభువు యొక్క రాజ్యము శరీరము ధర్మము శీఘ్రంగానే పతనమవుతాయనడము తథ్యము. విభీషణుడి హితవచనాలు. सोई रावण कहु बनी सहाई स्तुति करहि सुनाई सुनाई अवसर जानी विभीषणु आवा भ्राता चरण सीसु तेहि नावा पुनि सिरुनाई बैठ निज आसन बोला बचन पाई अनुशासन जो कृपाल पूछिहु मोहि बाता मति अनुरूप कहु हित ताता जो आपन चाहे कल्याण सुजसु सुमति सुभागति सुखनाना सो पर नारी लीलार गोसाई तजऊ चौधि के चंदकी नाई 14 भुवन एकपति होई भूतद्रोह तिष्ठई नहीं सोई गुण सागर नगर नर जोवु అలపలోభ బల కహయినకోవు. రావణుడు కూడా ఇప్పుడు ఆ స్థితిలోనే ఉన్నాడు. మంత్రులు అతని కడ ముఖస్థితిని చేస్తున్నారు. అదే సమయమున విభీషణుడు అక్కడికి వచ్చి అన్నకు పాదాభివందనాన్ని ఆచరించాడు. అతడు తల వంచుకొని సుఖాసీనుడై రావణ్ణి అనుజ్ఞతో ఇలా పలుకుతున్నాడు. ఓ కృపాలు, మీరు నా అభిప్రాయాన్ని అడిగారు కావున మీకు హితకరంగా నాకు తోచినంత వరకు విన్నవిస్తున్నాను. తన శుభములను సుయసమును సుబుద్ధిని సద్గతిని బహుముఖ సుఖాలను కోరుకునేవాడు చవితి చంద్రుని వలె పరస్త్రీ ముఖాన్ని త్యజించాలి. అనగా జనులు చవితి చంద్రుని చూడనట్లుగా పరస్త్రీ ముఖాన్ని కూడా చూడరాదు. 14 భువనాలకు ప్రభువైన వాడును జీవుల ఎడ శత్రుత్వాన్ని పూనినచో అతడు తప్పక నశిస్తాడు. సద్గుణనిధి అయినను సర్వసమర్థుడైనను అతడు ఏ మాత్రముగాను లోబి అయినచో వానిని ఎవ్వరూ మెచ్చరు. काम क्रोध मद लोभ सभा नाद नरक के पंधा सब परिहरि रघुबीरहि भजहु भजहि जेहि संता. ప్రభు, కామము క్రోధము లోభము మదము ఇవన్నీ నరకానికి మార్గాలు కావున వీన్ని త్యజించి సజ్జన సేప్యుడైన శ్రీరాముణ్ణి భజించండి. तात राम नहि नर भूपाला भुवनेश्वर कालहु कर काला ब्रह्म अनामय अज भगवंता व्यापकाजित अनादि अनंता गोद्विज देनु देवहितकारी कृपा सिंधु मनुष तनुधारी जनरंजन भंजन खल भ्राता वेद धर्म रचक सुनु भ्राता ताहि बयरु तजि नाई अमादा प्रणतारति भंजन रघुनादा देहुनाद प्रभु कहु बैदेहि भजहु राम बिनु हेतु सनेहि शरण गए प्रभु ताहु न त्यागा विश्वद्रोह कृत अगजहि लागा जासु नाम त्रय तापन सावना सोई ప్రభు ప్రగట సముజు జియా రావణ. సోదరా, శ్రీరాముడు కేవలము నరేంద్రుడే కాదు, అతడు సమస్త లోకాలకును బ్రహ్మాండాలకును ప్రభువు. కాలునకు మహాకాలుడు. అతడే షడ్గుణైశ్వర్య సంపన్నుడైన భగవంతుడు, వికారరహితుడు, జన్మలేనివాడు, సర్వవ్యాపకుడు, అజేయుడు, అనాది అనంతుడు అయిన పరబ్రహ్మ. పరమాత్మ కృపాలువైన ఆ భగవంతుడు పృథ్విని, బ్రాహ్మణులను, గోవులను, దేవతలను రక్షించడానికి మానవుడే అవతరించాడు.
సోదరా వినుము, అతడు తన సేనలకు ఆనందదాయకుడు, దుష్టులను నశింపచేసేవాడు, వేదాలను ధర్మాలను పరిరక్షించేవాడు. అతనితో వైరాన్ని మాని శరణు వేడండి. శ్రీ రఘునాథుడు శరణాగతుల దుఃఖాలను రూపుమాపుతాడు. స్వామి జానకీదేవిని ఆ సర్వేశ్వరునకు అప్పగించండి. అవ్యాజకరణాలువైన శ్రీరాముని భజించండి. సమస్త విశ్వాలకును ద్రోహం చేసిన పాపాత్ముడు కూడా శరణము అన్నచో ప్రభువు అతన్ని క్షమించి రక్షిస్తాడు. అతని నామమే తాపత్రయాలకు హరిస్తుంది. అట్టి భగవంతుడే మనుష్య రూపాన్ని దాల్చి ఇలా వచ్చారు. ఈ విషయాలను శ్రద్ధగా ఆలకించండి. బార బార పదలాగవు వినయకరవు దశ సీసా పరిహరమానా మోహమదా భజహు కోసలాధీసా मुनि पुलस्ति निज शिष्य सना कहीं पठई यह बाता तुरत सुमै प्रभु सन कहीं पाइसु అవసరుతాత. ఓ దశాన్న, పదే పదే మీ పాదాలను అంటి విన్నవిస్తున్నాను. అభిమానాన్ని, మోహాన్ని, మదాన్ని త్యజించి కోసలాధీశుడైన శ్రీరామచంద్ర ప్రభువుని సేవించండి. పులస్యముని తన శిష్యుని ద్వారా ఈ సందేశాన్ని పంపించారు. సదవకాశం చిక్కినందున నేను కూడా ఈ మాటలను మీకు విన్నవిస్తున్నాను. మాల్యవంత అతి సచివ సయాన తాసు భజన సుని అతి సుఖమాన తత అనుజ తవ నీతి విభూషణ सोवुरदरहु जो कहत विभीषण रिपु उत करश कहत सठ दो दूरी न करहु इहा हई को माल्यवंत गृह गयवु बहोरी कहई विभीषणु पुनि कर जोरी सुमति कुमति सबके उर रही नाद पुराण निगम अस कही जहाँ सुमति तहाँ संपत्ति नाना जहाँ कुमति तहाँ विपति निधान तव उर कुमति बसी विपरीता हित अनहित मनहुरि पुक्रीता कालराति निशिचर कुलकेरी तेहि सीता पर प्रीति घनेरी. మాల్యవంతుడను పేరు గల బుద్ధిమంతుడైన మంత్రి విభూషణుని వచనాలకు ఎంతయో సంతోషించి ఇలా పలుకుతున్నాడు. నాయన, నీతిమంతుడైన మీ అనుజుడు విభీషణుడు నుడివిన మాటలను హృదయాన్న నిలుపుకుమ్ము. అప్పుడు రావణుడు భగ్గును మండిపడుతూ ఇలా అంటున్నాడు. ఈ మూర్ఖులిద్దరును శత్రుమహిమలను పొగడుతున్నారు. వీరిని నా ఎదుట నుండి బయటకు పంపించండి. అప్పుడు మాల్యవంతుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. విభీషణుడు మాత్రం చేతులు జోడించి మళ్ళా ఇలా పలుకుతున్నాడు. ప్రభు, అందరిలోనూ సుబుద్ధి దుర్బుద్ధి రెండునూ ఉంటాయి. వేద పురాణాలు వెల్లడిస్తూ ఉన్నాయి. సుబుద్ధి ప్రబలంగా ఉన్న చోట సంపదలు సమృద్ధాలై ఉంటాయి. దుర్బుద్ధి ప్రబలంగా ఉన్న చోట ఆపదలు కోకొల్లలు. మీ హృదయం కేవలము దుర్బుద్ధియే నిండుంది కనుక మీరు హితుని అహితునిగాను శత్రువులను మిత్రులుగాను భావిస్తున్నారు. పులస్త్యుడు, మాల్యవంతుడు, నేను మీకు హితమునే పలుకుతూ ఉన్నాము. మీరు మమ్మల్ని శత్రువులుగా పరిగణిస్తున్నారు. ముఖస్థితులతో ఇచ్చకములాడే ఈ మంత్రులు నిజంగా మీకు కేడు చేస్తున్నారు. శత్రువులు వారిని మిత్రులుగా భావిస్తున్నారు. రాక్షస జాతిని నాశనం చేయడానికి కాళరాత్రి అయిన సీతాదేవిపై ఎక్కువ ప్రీతి కలిగి ఉన్నారు. తాత చరణ గహి మాగవు రాకహు మోర దులారా सीता देहु राम कहू अहिति न होई तुम्हारा. సోదర, దయచేసి నా మాటల్ని పాటింపనని సవినయంగా మీ పాదాలకు ప్రణమిల్లి ప్రార్థిస్తున్నాను. సీతాదేవిని శ్రీరామునకు అప్పగించండి. ప్రేమతో నేను పలికిన మాటలను ఆలకించండి. దీనివలన మీకెట్టి అశుభము కలగదు, పైగా మేలే కలుగుతుంది. बुध पुराण श्रुति सम्मत बानी कहीं विभीषण नीति बकानी सुनत दसानन उठारी साई
खल तो ही निकट मृत्यु अबाई जियसि सदा सठ मोर जि आवा रिपुकर पच मूड तो ही भावा कहसी न खलास गोजग माही बुझबल जाही जीता मई वाही मम पुर बसी तपसी पर प्रीति सट मिलु जाई नहीं कहु नीति अस कही कीनेसी चरण प्रहारा अनुज कहे पद बारहि बारा उम संत कही इहई बड़ाई मंद करत जो करई भलाई तुम बिदु सरिसा भले ही मोहि मारा राम भजे हिता नाद तुम्हारा सचिव संगले नभ पद गयवु सबहि सुनाई कहत असभयवु పండితులకు సమ్మతములైన వేద పురాణోక్త నీతి వాక్యాలను విభీషణుడు పలుకుతున్నాడు. రావణుడు ఆ మాటలు వినగానే రెచ్చిపోయి, ఓరి దుష్టుడా, నీకి నాడు చావు మూడింది అన్నాడు. శఠుడా, నీవు నా ఉప్పు పులుసు తిని బ్రతుకుతున్నావు, కానీ కృతజ్ఞుడవయ్యి శత్రువును పొగుడుతున్నావు. దుష్టుడా, ప్రపంచమున నా భుజబలముచే ఓడింపబడని వాడెవ్వడో చెప్పు. నీవు నా నగరంలో నివసిస్తూ తాపసులను ప్రేమిస్తున్నావు. మూర్ఖుడా, నా ఎదుటి నుండి తొలగిపో. ఈ నీతులను వారికడనే వర్ణించు అని పలుకుతూ రావణాసుడు అతన్ని కాలితో తన్నాడు. కానీ విభీషణుడు మాత్రము పదే పదే ఆయన పాదాలను పట్టుకుంటున్నాడు. శివుడు ఇలా పలుకుతున్నాడు, ఉమా, అపకారికి కూడా ఉపకారం చేయడము సజ్జనుల స్వభావము. సర్వం శ్రీరామచంద్రారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.